అని చెప్పి తామరాకు మీద నీటి బొట్టు అంటున్న రీతిగా నువ్వు ఏ పాపమని చిక్కుపడవని మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆ విధంగా మనం ఉండాలంటే తెలియటం తెలియకపోవటం ఈ రెండే తేడా. అసలు ఏం కనపడట్లేదు మనకి. తెలిస్తేనేమో మోక్షం, తెలియకపోతే బంధం అని చెప్పి మనకు అన్నమయ్య కీర్తన పాడినట్టుగా మనకు విషయం తెలిసిందనుకోండి, తెలిసిన దాన్ని ఖచ్చితంగా మనం ఆచరిస్తాం. తెలియకపోవటం వల్ల ఏంది, తెలియకపోవటం వల్ల మనం దాన్ని ఆచరించలేం. అంటే మంచి అని తెలిసిందనుకో, మంచి చెడు స్పష్టత మనకు అర్థమైందనుకోండి, ఒక పని చేస్తే 100 రూపాయలు కూలి, ఒక పని చేస్తే 500 కూలి, కానీ పని అదే అనేది తెలిసిందనుకోండి, మనకి దేనికి వెళ్తాం, 500కి వెళ్తాం. అట్లాగే మన జీవితాన్ని ఉద్ధరించేది ఏమిటి? ఇప్పుడు భార్య, పిల్లలు, కుటుంబం, ఈ వార్తలు, సంపాదనలు ఇవన్నీ ఉంటున్నాయి. కానీ సృష్టిలో మరి తుమ్మలసేరు 100 సంవత్సరాలు వెనక పోయి చూస్తే ఏ కుటుంబాలు లేవు, ఏ పేర్లు లేవు, ఏ వ్యక్తులు లేరు, ఎవరు లేరు. ఇది పరంపర నడుస్తూనే ఉంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి, కాకపోతే ఎక్కడి నుంచో వచ్చినటువంటి మరి తుమ్మలసేరు ఆయన యామన్న యోగి పీఠం పెట్టినటువంటి అవత్ పున్నారెడ్డి గారి పేరు వినపడుతుంది. ఏడు కాకపోతే మన అమ్మవారు, నాన్నవారు, వీళ్ళు తప్ప ఎవరు. మరి ఎందుకని అంటే వీరేమో పోనీ సంసారిక జీవితం లేదా, చక్కగా సంసారిక జీవితాన్ని చక్కగా అన్ని రకాలుగా ఇహములోనూ పరములోనూ రెండింటిని పండించినటువంటి మహాత్ములు మనలాగే ఉన్నారు. మనకు అందుకనే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు పూర్వకాలంలో ఆధ్యాత్మిక సాధన చేసి దైవాన్ని తెలుసుకోవాలంటే మన వాళ్ళందరూ ఆశ్రమానికి అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత మనకి మహాత్ములందరూ మనకి జీవితం మొత్తం 100 సంవత్సరాలు ఉంటుందనుక సుమారుగా. దాన్ని చాతుర్వర్ణ విశేష వర్ణాశ్రమ ధర్మాలను మనకు నిర్దేశం చేశారు. ఒక 25 ఏళ్ళు చక్కగా నువ్వు చదువుకో, విద్యాభ్యాసం చేసుకో, రకరకాల కళలు నేర్చుకో. ఆ తర్వాత నువ్వు వివాహం, గృహస్థుడుగా మారు. గృహస్థుల్లో నువ్వు అనేక రకమైన జీవిత అనుభూతులన్నీ పొందు, సంతానోత్పత్తి కొనసాగించు, సృష్టిని నడిపించు, అనేక సంపదలను సృష్టించు. ఈ విధంగా వీటన్నింటిని కూడా నువ్వు సమకూర్చి ప్రపంచాన్ని నువ్వు నడిపించు. ఇవన్నీ అయిపోయినాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిను. ఇవన్నీ అయిపోయిన తర్వాత వానప్రస్థానం అంటే నువ్వు ఆధ్యాత్మిక సాధకుడుగా జీవి తన యొక్క ఉనికి తాను, నేనెవరిని, నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి మళ్ళీ తిరిగి వెళ్తున్నా, ఇవన్నీ నాకు తెలియకపోవటం వల్లే అసలు మరణం అనేది మనందరికీ ఎందుకంత భయం కలుగుతూ ఉన్నదంటే తెలియకపోవటం వల్లే. తెలిస్తే ఏముండదు, తెలియపోవటం వల్ల భయం కలుగుతుంది. అట్లాంటి మరణాన్ని ఎట్లా జయించాలి అనేటువంటి మనకు ఆ వర్ణాశ్రమ ధర్మాల్లో అనేక రకమైనటువంటి సాధనలన్నీ పెట్టారు. ఆ తర్వాత సన్యాస ఆశ్రమం 4వది సన్యాస ఆశ్రమంగా పెట్టారు. అంటే అందులో ఏమిటంటే సన్యాసం అంటే పూర్తిగా మానసిక వ్యవస్థలో సన్యాసించింది. అది దేని చేసినా కూడా చేయనట్టుగానే, ఉన్నా కూడా ఉన్నట్టుగానే, చెప్పినా కూడా చెప్పనట్టుగానే, తాను ఏమీ కాని ఆత్మగా విశ్వమంతా వ్యాపించినటువంటి ఏ పరమాత్మ దైవం అని చెబుతా ఉన్నావు, అది నేనయ్యున్నా, ఈ దేహం నాదే కానీ నేను కాదు అనేటువంటి సంపూర్ణమైనటువంటి తత్వాన్ని అది అర్థం చేసుకొని పొందినప్పుడే తనకి ఏ దుఃఖం కానీ, సుఖం కానీ, మరణం కానీ అట్లాంటి ఏవి ఆ జీవిని తాకట్లేదు. ఇవన్నీ తాకాలి అంటే మనకు 100 సంవత్సరాల జీవితం. మనకు పూర్వకాలం లేదంటే మనకు ఆ కాల పీరియడ్ భగవంతుడు ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఆయుష్ తగ్గించడం వల్ల ఇప్పుడు ముఖ్యంగా మనకు నవీన విధానంలో మనకు బ్రహ్మంగారి దగ్గర నుంచి, మన కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి కూడా ఎంతకు ముందు కూడా ఉంది. కానీ తర్వాత బ్రహ్మంగారు లాంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో చక్కగా 4 సంతానంతో కులవృత్తి చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి సమాజంలో అనేక రకమైన మంచి సంస్కారం తీసుకురావడానికి ఆయన జీవితం అంతా పరితపన చెందాడు. భగవత్ తత్వాన్ని బోధించాడు. లోకంలో మంచి చెడు ఆదర్శం అంతా మనకు వివరించి చెప్పారు. అలాంటి అడుగుజాడల్లో నడిచినటువంటి సీతారామమ్మ గారు, లింగరాజు నాయన గారు, మరి వాళ్ళ గురువు గారులు వాళ్ళు ఆ విధంగా కూడా సాంసారిక జీవితంలోనే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యంతోనే భగవద్భక్తిని అలవర్చుకొని, ఆ తర్వాత జ్ఞానతత్వాన్ని అంతా కూడా మరి అలవర్చుకొని చక్కగా వాళ్ళు ఎట్లా జీవించాలో మనం వాళ్ళని చూస్తే చాలు. ఇప్పుడు అమ్మగారిని నాయన చూసామనుకోండి, వాళ్ళని చూస్తే వాళ్ళలాగా మనం జీవిస్తే చాలు. వాళ్ళు మనకు అద్దం లాంటి వాడు. అద్దంలో మన బొమ్మ చూసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఏం పెట్టాలి, ఏం చూడాలన్నీ మన దేహం అంతా మనకు కనపడ్డట్టుగా. అమ్మగారిని నాయనగారిని చూశారనుకోండి, ఓహో భార్యాభర్తలు ఇట్లా ఉండాలా, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇలా నడుచుకోవాలా, సమాజం పట్ల ఇట్లాంటి బాధ్యత వహించాలా, ఏదైనా మంచి దైవిక కార్యక్రమాలు మనం ఇట్లా నిర్వర్తించాలా, దానం ఇట్లా చేయాలా, ఏ విధంగా నడుచుకోవాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఈ సిచ్యువేషన్లన్నీ కూడా మనకి మహాత్ముల ద్వారా. ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు మనకు వాళ్ళ విలువ అర్థం కావు. కానీ వాళ్ళని చూస్తే మనకి, మేము ప్రతి మనిషి నుంచి నువ్వు సాధకుడుగా, శిష్యుడుగా, నువ్వు భక్తుడుగా ఉంటే, నువ్వు తెలుసుకునే మనసు నీకు ఉంటే ఈ సృష్టి అంత అద్భుతంగా మనకు తెలియపరుస్తా ఉంది.
మాకు ఇట్లాంటి మా వాళ్ళ స్పర్శ వల్ల మాకు ఎంతో ఇక్కడికి వచ్చిపోయాం అంటే ఏదో కొన్ని విషయాల్ని మనం సృజించి వాటిని తెలుసుకొని మనసు కొంత విప్పారి వాటిని మళ్ళీ పదే పదే మననం చేసుకొని దాన్ని ఆచరిస్తా ఆ విధంగా మార్పు చెంది ఇవాళ మానసిక వ్యవస్థ కొంతవరకు స్థిరపడింది. అంటే మంచి చెడు స్పష్టత అనేది మనకు అర్థమవుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇతరులతో మనం ఎలా